అందరికీ నమస్కారం. 1969 తెలంగాణ ఉద్యమం. ఈ పేరు వినగానే మనకు చాలా సంఘటనలు గుర్తొస్తాయి కదా. కాని ఇంత పెద్ద ఉద్యమం అసలు ఎలా మొదలైంది? ఓ చిన్న ఉద్యోగాల గొడవ ఏకంగా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్గా ఎలా మారింది? రండి, ఈరోజు మనం ఆ కథలోకి వెళ్దాం. ఆ మొదటి నిప్పురవ్వ సరిగ్గా ఎక్కడా ఎలా రాజుకుందో చూద్దాం. సో అదే మన మెయిన్ క్వశ్చన్. 1969 తెలంగాణ ఉద్యమానికి ఆ ఫస్ట్ స్పార్క్ ఎక్కడ పడింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒక పర్టిక్యులర్ ప్లేస్కి, ఒక పర్టిక్యులర్ గొడవ దగ్గరికి వెళ్ళాలి. పదండి చూద్దాం. మొత్తం కథకి మూలం ఈ ఉద్యోగాల గొడవ. సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకే దక్కాలి. దీనికోసం ముల్కీ రూల్స్ అని కొన్ని ఉండేవి, కాని వాటిని పట్టించుకోలేదు. ఇక్కడ ఉద్యోగాలు స్థానికులకి కాకుండా వేరే వాళ్లకిస్తున్నారు. ఇదే అసలు సమస్య. సరిగ్గా ఇక్కడే గొడవ మొదలైంది. మరి ఆ రూల్స్ని ఎలా పక్కనబెట్టారు? దానివల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు సీన్లోకొచ్చారు తెలంగాణ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్, అంటే టీఎన్జిఓస్. వాళ్ల లీడర్ కేఆర్ ఆమోస్ గట్టిగా వాయిస్ రైజ్ చేశారు. ఏమని? తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకే ఇవ్వాలి, మీరు ఆంధ్ర ప్రాంతం వాళ్లకిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 1956లో రాష్ట్రం కలిసినప్పుడు చేసుకున్న జెంటిల్మెన్స్ అగ్రీమెంట్కి, అంటే పెద్ద మనుషుల ఒప్పందానికి ఇది పూర్తిగా విరుద్ధం. ఆ ఒప్పందం పెట్టిందే తెలంగాణ హక్కుల్ని కాపాడ్డానికి. సో ఆమోస్ లేవనెత్తిన ఈ పాయింటే ఆ తర్వాత జరగబోయే పెద్ద ఉద్యమానికి పునాది వేసిందన్నమాట. ఇక్కడ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. సిచ్యువేషన్ ఎంత ఫాస్ట్గా మారిపోయిందో చూడండి. ఏప్రిల్ 30, 1968న గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, తెలంగాణ పోస్టుల్లో ఉన్న నాన్ లోకల్స్ అందర్నీ 3 నెలల్లో తీసేయండి అని. అంతా సెట్ అవుతుంది అనుకునేలోపే జనవరి 3, 1969న హైకోర్టు ఒక ట్విస్ట్ ఇచ్చింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేసులో నాన్ లోకల్స్కే సపోర్ట్గా తీర్పిచ్చింది. ఎందుకంటే అది అటానమస్ బాడీ కాబట్టి లోకల్ రిజర్వేషన్లు వర్తించవని చెప్పింది. అంతే, ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. దీంతో ఉద్యమకారులేం చేశారంటే జనవరి 10వ తేదీని డెడ్లైన్గా పెట్టారు. ఆ లోపు నాన్ లోకల్స్ని తీసేయకపోతే నిరాహార దీక్షలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఉద్యమం వేరే లెవెల్కి వెళ్ళింది. సరే, ఇప్పటిదాకా ఉద్యోగాల గొడవ గురించి చూశాం కదా. కాని ఈ నిరసన ఒక పవర్ఫుల్ నినాదంగా ఎక్కడ మారింది? దానికోసం మనం కొత్తగూడెం వెళ్ళాలి. అక్కడే ఉద్యమం డైరెక్షన్ మొత్తం మారిపోయింది. డిసెంబర్ 30, 1968. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. కొత్తగూడెంలో ఒక స్కూల్ ఇనాగ్యురేషన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్కి పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు. సరిగ్గా అప్పుడే తెలంగాణ హక్కుల రక్షణ సమితి వాళ్లు నిరసన చేపట్టారు. అప్పటిదాకా మా హక్కులు కాపాడండి అని అడుగుతున్నవాళ్లు మొదటిసారిగా మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని నినాదమిచ్చారు. అదే ప్రత్యేక తెలంగాణ నినాదం పుట్టిన క్షణం. ఆ ఫస్ట్ టైం వినిపించిన స్లోగన్ అది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అప్పటి తెలంగాణ రీజనల్ కమిటీ ప్రెసిడెంట్ జె చొక్కారావు ఉద్యమకారులను చూసి ఒక కామెంట్ చేశారు. వాళ్లను డీమారలైజ్ చేద్దామని అనుకున్నారేమో. ఏంటి, 12 ఏళ్లుగా చిన్న చిన్న రక్షణలు కూడా సాధించుకోలేకపోయారు, అలాంటి మీరు ఏకంగా ప్రత్యేక తెలంగాణ సాధిస్తారా అని అడిగారు. ఆయన ఉద్దేశం ఏదైనా ఆ మాటలు నిప్పుకి ఆజ్యం పోసినట్టు అయ్యాయి. ఆ సవాలు వాళ్లను వెనక్కి తగ్గించలేదు, ఉల్టా ఇంకా రెచ్చగొట్టింది. కోర్టు తీర్పు వాళ్లకు వ్యతిరేకంగా వచ్చింది కదా. సరిగ్గా 2 రోజుల తర్వాత జనవరి 5, 1969న పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్లో మొదటి ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ మొదలైంది. యూనియన్ లీడర్ పివి గిరి ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. లీగల్గా దెబ్బ తగలడంతో ఇక డైరెక్ట్ యాక్షన్లోకి దిగారు. ఉద్యమం కోర్టు హాల్స్ నుంచి రోడ్ల మీదకొచ్చేసిందన్నమాట. సో ఒకవైపు ఉద్యోగాల కోసం గొడవ, మరోవైపు ప్రత్యేక తెలంగాణ నినాదం. ఇలాంటి టైంలో ఉద్యమాన్ని ఒక్కసారిగా మండిపోయేలా చేసిన ఒక సంఘటన జరిగింది. అదే రవీంద్రనాథ్ నిరాహార దీక్ష. ఖమ్మంలో జరిగిన ఈ దీక్షనే చాలామంది 1969 స్టూడెంట్ మూవ్మెంట్కి అసలైన స్టార్టింగ్ పాయింట్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచే ఉద్యమం మొత్తం రాష్ట్రానికి పాకింది. ఆ దీక్ష చేసింది అన్నాబత్తుల రవీంద్రనాథ్. ఆయన ఒక బిఎస్ స్టూడెంట్. జనవరి 8, 1969న ఖమ్మంలోని గాంధీ చౌక్లో నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టారు. 1969 ఉద్యమంలో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మొదటి వ్యక్తి ఈయనే. ఇది ఉద్యమానికి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది. మరాయన డిమాండ్స్ ఏంటి? చాలా క్లియర్ అండ్ సింపుల్. రెండే రెండు. ఒకటి, తెలంగాణ ఉద్యోగాల రక్షణలేవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలి. 2,
మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. చూసారా, తక్షణ సమస్యని, ఫైనల్ గోల్ని రెండింటినీ కలిపి డిమాండ్ చేశారు. ఈ క్లారిటీ వల్లే చాలామంది ఈ దీక్షవైపు అట్రాక్ట్ అయ్యారు. రవీంద్రనాథ్ దీక్ష మొదలుపెట్టగానే ఆయనకు విపరీతమైన సపోర్టొచ్చింది. ఖమ్మం మున్సిపల్ వైస్ చైర్మన్ కవిరాజమూర్తి, తెలంగాణ రక్షణల సమితి ప్రెసిడెంట్ టి. పురుషోత్తమరావు, జనరల్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ, ఎమ్మెల్యే రజబలి ఇలా పెద్ద పెద్దవాళ్లంతా మద్దతుగా నిలిచారు. ఆర్గనైజర్స్ కొలుసెటి రామదాసు, టీచర్స్ యూనియన్ లీడర్ రామసుధాకర్ రాజు లాంటివాళ్లు కూడా ముందుకొచ్చారు. వీళ్లందరికంటే ముఖ్యంగా అనురాధ అనే 9ఏళ్ల అమ్మాయి కూడా ఆయనతో పాటు దీక్షలో కూర్చోవడం అందర్నీ కదిలించింది. అంటే ఉద్యమం ఏ స్థాయిలో జనంలోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి తరఫున ఎస్. సత్యనారాయణ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణ రక్షణలు ఇవన్నీ అక్షరం పొల్లుపోకుండా అమలు చేసేదాకా ఈ ఉద్యమం ఆగదు అని. అంటే వాళ్ళ డెడికేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పేశారు. రైట్. ఇప్పటిదాకా జరిగిన ఈ కీలకమైన సంఘటనలన్నింటినీ ఒక్కసారి క్విక్ రివైజ్ చేసుకుందాం. ఎవరు, ఎక్కడ, ఏం చేశారో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. కెఆర్ ఆమోస్ హైదరాబాద్లో టీఎన్జిఓ లీడర్గా ఉద్యోగాల ఇష్యూని రైజ్ చేశారు. జె. చొక్కారావు కొత్తగూడెంలో తన కామెంట్తో ఉద్యమానికి అనుకోకుండా ఊపు తెచ్చారు. జస్టిస్ కుప్పస్వామి హైకోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పు గొడవకు కారణమైంది. పివి గిరి పాల్వంచలో కేటీపీఎస్ యూనియన్ లీడర్గా మొదటి నిరసన చేపట్టారు. ఇక ఫైనల్గా ఏ. రవీంద్రనాథ్ ఖమ్మంలో స్టూడెంట్ లీడర్గా నిరాహారదీక్ష చేసి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. చూశారా, ఒకదాని తర్వాత ఒకటి ఎలా చైన్ రియాక్షన్లా జరిగిందో? సో ఫైనల్గా మనముందున్న ప్రశ్న ఇదే. ఒక కోర్ట్ కేస్, ఒక దీక్ష, ఒక నినాదం. ఇలాంటి చిన్న చిన్న నిప్పురవలే ఆ తర్వాత ఈ ప్రాంత చరిత్రలోనే ఒక అతి పెద్ద ప్రజా ఉద్యమంగా ఎలా మారాయి? ఆ నిపురవలు దావానలంగా ఎలా వ్యాపించాయో తెలుసుకోవాలంటే మనం చరిత్రలో మరిన్ని పేజీలు తిరగేయాల్సిందే.